పెద్దపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం సత్యనారాయణ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యతలను అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం స్వీకరించింది. గుడి దత్తత అన్నవరంలో శాస్త్రోక్తంగా జరిగింది. దత్తత కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రోహిత్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఇక 1990లో వరదల కారణంగా ఉత్తరాహణలోని పురాతన బలిఘట్టం సత్యనారాయణ స్వామి ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. నర్సీపట్నం పెద్దల సూచనలతో ఉత్తరాహిణి సమీపంలో కొత్త ఆలయం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు అన్నవరంలో ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. అదేమిటంటే 1990లో ఆ రోజు పెద్ద తుఫాను వచ్చింది, వరదలు వచ్చాయి. ఇప్పుడు నర్సీపట్నం దగ్గర ఉత్తరవాహిని దగ్గర పురాతనమైనటువంటి సత్యనారాయణమూర్తి గుడి ఉండేది. మొత్తం ఆ గుడి అంతా కూడా వరదలో కొట్టుకుపోయింది. రాత్రి మీద ఉదయం వెళ్ళి చూస్తే అక్కడ గుడే లేదు, వరదలో కొట్టుకుపోయింది. అప్పుడు పెద్దలందరం కలిసి మళ్ళీ ఇక్కడ గుడి కట్టాలా అని ఒక నిర్ణయం తీసుకొని ఉత్తరవాహిని యువతల పక్క రైట్ సైడ్ ముందు ఖాళీ స్థలం చూసుకొని అక్కడ సత్యనారాయణమూర్తి గారి స్వామి గుడి కట్టాలని చెప్పి మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్దలందరూ కలిసి. అప్పుడు గుడికి శంకుస్థాపన చేసాం. అయితే ప్రజలందరూ సహకరించారు, దాంట్లో అనుమానం లేదు. కానీ పూర్తి స్థాయిలో గుడి కట్టలేకపోయాను నేను, కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల. అప్పుడు నాకు ఆలోచన వచ్చి అన్నవరం మంచిర్యాల జిల్లా